హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుందంటూ హైడ్రా అలర్ట్ మెసేజ్ పంపిస్తోంది. సిటీలో మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ బులెటిన్ రిలీజ్ చేస్తోంది. ఒక్కోసారి వర్షమే కురవదు, కానీ అలర్ట్స్ వస్తాయి. దీంతో జనాల్లో కన్ఫ్యూజన్. ఇప్పుడు హైడ్రా చెప్పింది ఫాలో అవ్వాలా, ఐఎండీ చెప్పింది వినాలా, లేదా థర్డ్ పార్టీ ఇస్తున్న సూచనలు నమ్మాలో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సిటీలో వర్షాల ప్రభావం, సహాయక చర్యల కోసం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో కలిసి హైడ్రా పనిచేస్తోంది. ప్రత్యేకంగా హైడ్రా మాన్సూన్ టీమ్స్ కూడా ఉన్నాయి. సిటీలో వర్షాలకు సంబంధించి ట్రాఫిక్, జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలతో కలిసి హైడ్రా వర్క్ చేస్తోంది. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది, ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత మేర ప్రభావం ఉంటుందనే దానిపై చర్యలు తీసుకుంటుంది హైడ్రా. దీనికి సంబంధించి బేగంపేటలోని ఐఎండీ ఆఫీస్లో హైడ్రా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వర్ష సూచనలకు ఐఎండీ బులెటిన్ను ఉపయోగించుకుంటూ తర్వాత థర్డ్ పార్టీ సూచనలు తీసుకుంటోంది హైడ్రా. రోజువారీ ఫోర్కాస్ట్, నౌకాస్ట్, ఫ్లడ్, థండర్స్టార్మ్ అంశాలపై బులెటిన్ రిలీజ్ చేస్తోంది ఐఎండీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు సంబంధిత శాఖలకు పంపుతుంది. అదేవిధంగా సిటీలోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందనే అంచనాలను 3 గంటల ముందే ప్రిడిక్ట్ చేస్తోంది. అయితే విండ్ డైరెక్షన్ వంటి అనేక కారణాలతో వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్ కూడా నౌకాస్ట్ ఇస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ 1 అవర్ చేంజెస్, క్లౌడ్ మూమెంట్ ఏదైతే ఉందో మనకి రాడార్ సిస్టంలోంచి అది కనిపిస్తున్నప్పుడు, కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఒక 1 అవర్ బిఫోర్ కానీ ఒక 2 అవర్స్ బిఫోర్ కానీ విండ్స్ డైరెక్షన్ చూసి ఆ సిస్టమ్ ఇటువైపు మూవ్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఐదర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ టు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ అక్రాస్ ద సిటీ మూవ్ అవుతుందని కానీ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. బంజారాహిల్స్లో ఉన్న వర్షం ఖైరతాబాద్లో ఉండకపోవచ్చు. సిటీలో వర్షాలు ఎప్పుడు, ఎక్కడ, ఎంత తీవ్రతతో కురుస్తున్నాయో అర్థం కావు. ఐఎండీ బులెటిన్తో పాటు వెదర్ అప్డేట్స్ కోసం హైడ్రా థర్డ్ పార్టీని నియమించుకుంది. దీనికి అనుగుణంగా హైడ్రా రెయిన్ అలర్ట్ మెసేజెస్ పంపిస్తుంది. అయితే ఇందులో ప్రాంతం పేరుతో సహా మెన్షన్ చేస్తుంది. దీంతో హైడ్రా అలర్ట్స్, ఐఎండీ అప్డేట్స్తో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. హైడ్రా మెసేజ్లను పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. భారీ వర్షాలతో 3 గంటలకే ఐటీ వర్కర్స్ లాగౌట్ అవ్వాలంటూ అడ్వైజ్ ఇచ్చారు. గతంలో ఐఎండీ వెబ్సైట్స్ ఫాలో అవుతూ ప్రయాణించేవారు. థర్డ్ పార్టీతోనే వెదర్ అప్డేట్స్ తీసుకుంటుంది హైడ్రా. అయితే ఆ థర్డ్ పార్టీ కూడా ఐఎండీ వెబ్సైట్స్, శాటిలైట్ ఇమేజెస్, రాడార్ చూసే అలర్ట్ ఇస్తున్నారని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తమకున్న పరిమితులలో వెదర్ బులెటిన్స్ ఇస్తున్నామని తెలిపింది ఐఎండీ. మాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాది ఐఎండీ. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే డెఫినేషన్స్ ఇచ్చారో ఆ డెఫినేషన్స్ ప్రకారంగానే మేము ఫాలో అవుతాం. సో వాళ్ళు ఏమన్నా వేరే ప్రైవేట్ ఏజెన్సీస్తో లింకప్ ఉన్నది మాకు తెలియదు. రాడార్, శాటిలైట్, ఓసియన్స్లోని సినాప్టిక్ కండిషన్స్ ను అంచనా వేసి వెదర్ బులెటిన్ రిలీజ్ చేస్తామన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏరియా వైజ్ గా అలర్ట్స్ ఇచ్చే విధానం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఖచ్చితమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బులెటిన్ రిలీజ్ చేస్తామంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇటు హైడ్రా అలర్ట్స్, ఐఎండీ బులెటిన్స్ జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందంటున్నారు ఎక్స్పర్ట్స్.